వెల్కమ్ బ్యాక్ టు రస్తా టీవీ. ఈ రోజు అయితే మీరు కొద్ది రోజుల కింద చూసే ఉంటారు బుజ్జి అంటే కల్కి మూవీలోన బుజ్జిని రోబోని చూసా ఉంటారు. ఆ రోబోని మాడిఫై చేసిన తర్వాత ఏ విధంగా ఉంటది మామూలుగా యూట్యూబ్ ఛానల్లోన టీవీ ఛానల్లోన చూస్తూ ఉంటారు. దానికి దగ్గరగా ఈ తెలంగాణలో మొత్తం పైన కూడా ఒకే ఒక బండి ఉందన్నమాట. బుజ్జి ఏ విధంగా ప్రభాస్ కి హైలైట్, ఈ విధంగా ఈ తెలంగాణలోనే మొట్టమొదటి బైకు ఇది అనమాట సుజుకి. ఒకసారి మనం చూసుకుంటే బుజ్జి కోసం సపరేట్ గా తయారు చేసినట్టుగా ఒక టైరు ఇది చూసుకుంటే ఒక జానరు 4 ఇంచుల టైర్ అనమాట. ప్రత్యేకంగా ఈ బండి కోసమే దీన్ని తయారు చేయడం కూడా జరిగింది. నేను కూడా చూస్తున్నా ఫస్ట్ టైం ఇటువంటి బండిని. నాకు తెలిసి కూడా నేను ఫస్ట్ టైం చూసినా, ఏదో ఫారెన్ లో నాకు చూడడం జరిగింది, కానీ మొట్టమొదటిసారిగా మన ఇండియాలో అది తెలంగాణలోనే లాంచ్ అయిందనమాట. అంటే లాంచ్ కాలేదు, బండి మీద ప్రేమతో ఈయన చేయించుకున్నాడు. ఇది మొత్తం ఎన్ని లక్షలు పట్టింది, ఈ ఇంజన్ కెపాసిటీ ఏంది, ట్యాంక్ కెపాసిటీ ఏంది, ఇక్కడ ఈ బండి ఎక్కడి నుంచి వచ్చింది, ఎంత మాడిఫై చేయించడానికి ఎంత అమౌంట్ అయింది, అంటే ఈ బండి పైన ఎంత ప్రేమ ఉండి ఈయన ఈ విధంగా చేయించుకున్నాడో ఈ బండి కొన్న ఓనర్ యజమాని దీని ప్రియుడైన అన్నని కనుక్కొని తెలుసుకుందాం. అన్న మీ పేరు? నవాసాన్. అన్న మీకు ఎట్లా ఈ ఐడియా వచ్చింది అసలు ఈ బండి ఈ విధంగా మాడిఫై చేయాలి అంటే ఈ విధంగా ఉండాలని మీకు ఎట్లా అనిపించింది అసలు? నాకు అర్థం కాలేదు. ఆల్రెడీ చూసా కదా ఫిలిం మీద, అది చూసి మోడిఫై చేసింది. ఒకసారి చూసుకుంటే దాదాపు ఈ బండిని చూస్తుంటే ఏదో హాలీవుడ్ మూవీస్ లోనే ఉంటాయి చూసినావా, రైజింగ్ బన్స్ ఉంటాయి, ఆ విధంగా ఉందన్నమాట. మీకు అంటే ఇది రావడమో ఇట్లా ఈ విధంగా వచ్చిందా, లేకపోతే మీరు ఏదైనా మాడిఫై చేయించుకున్నారు? దీనికి మాడిఫై ఒరిజినల్ దీని కాస్ట్ ఎంత ఉంటుంది అసలు? 22 lakhs ఉంటుందా? అయ్యా, ఈ బండి ఒరిజినల్ గా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఏ విధంగా ఉంది, తర్వాత మీకు ఇంత మాడిఫై ఈ లెవెల్లో తీసుకొని రావాలా అని చెప్పేసి మీకు ఎట్లా అనిపించింది అసలు? ఆల్రెడీ 7 lakh రూపీస్ పెట్టింది నేను. 7 lakh రూపీస్. ఈ బండి మీకు ఎక్కడ నుండి డెలివరీ అయింది అసలు? పంజాబ్ నుంచి. అంటే మన ఇండియాలో అంటే మన తెలంగాణలో ఎక్కడ దీనికి తగ్గట్టు షోరూమ్ లేవంటావా? షోరూమ్ లో ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి. అంటే ఈ బండి అక్కడ దొరుకుతుంది మనకి? ఈ బండి ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి, కానీ ఈ విధమైన మాడిఫై అయిన బండి అయితే లేదంట. నాకు ఈ సైలెన్సర్ ఇదంతా ఇది ఉంది చూసినావా, దీన్ని చూస్తా అంటే మన లాస్ట్ టైం బుజ్జి మాడిఫై అయిన తర్వాత ఏ విధంగా ఉందో ప్రభాస్ మూవీలోన ఆ పెద్ద ట్యాంకర్ ముందు ఒక టైర్ కి ఈ విధంగా ఉంటుంది మొత్తం టోటల్ గా. నాకు దీన్ని చూస్తా అంటే అదే గుర్తొచ్చింది. ఇప్పుడు ప్రస్తుతం అయితే అది చెన్నైలో ఉంది, ఇది మన ఇండియాలో ఉంది. అసలు మీకు ఎట్లా అనిపించింది బ్రదర్? దీని ఇంజన్ కెపాసిటీ ఏంది అసలు? 1800 cc. ఎంత వస్తుంది మైలేజ్? ఎంత వస్తుంది? 6-7. ఈ బండిని ఓన్లీ క్రూజర్ బైక్ ఓన్లీ స్లోగానే వెళ్ళాలి. అంటే స్లోగానే వెళ్తేనే బాగుంటుంది, 10 మంది చూస్తారు. అట్లనే మేము కూడా చూసి మీ దగ్గరికి రావడం జరిగింది. దీని ఇప్పుడు ఈ బాడీ ఉంది కదా, ఈ ట్యాంక్ అంటే రావడము ఈ విధంగానే ఉందా? మొత్తం అది కంపెనీ, ఇది మొత్తం కంపెనీ నుంచి వచ్చింది మనకంటే షోరూమ్ నుండి మొత్తం కంపెనీ. ఎంత కెపాసిటీ ఉంది బాడీ పెట్రోల్ ట్యాంక్ అసలు? 24 లీటర్స్. అసలు మామూలు బండి కంటే కూడా కొంచెం అధికంగానే ఉంది. ఒకసారి కూర్చోండి బ్రదర్, అసలు దీని కెపాసిటీ ఏంది, అసలు దీని సౌండ్ ఏంది? 300 cc. 1800 cc మామూలు 1800 cc అంటే మామూలు విషయం కాదు. చూసుకున్నట్లయితే సరదాగా మనం అక్కడ దాకా వెళ్తామా? మొత్తానికి అయితే ఫస్ట్ టైం బండి పైన కూడా కూర్చున్నా. స్పీడ్ అయితే పోతుందండి, 1800 cc అయితే మళ్ళీ లేస్తే గాలికి ఇంకా మామూలుగా లేదన్న అసలు. ఎప్పుడన్నా మీరు పట్టడం జరిగిందా 1800 అంటే? దాదాపు ఒక 200 దాకానే చెప్పేసి. దీని వెయిట్ ఎంత ఉంటుంది అసలు? 500 kg. 500. అసలు మీకున్న ఈ బండ్లపైన ప్రేమ కావచ్చు, ఈ బండికి ఇంత ఖర్చు పెట్టి చేయించుకోవడం కావచ్చు, మామూలు విషయం కాదు తెలుసా. నాకైతే ఒక కార్లో పోతున్న ఫీలింగ్ ఉంది. నిజంగా చెప్తున్నా, ఒక కార్లో కూర్చొని హ్యాపీగా పోయినంత కంఫర్ట్ ఉంది ఆ సీట్. అసలు చాలా కంఫర్ట్ ఉంది.
అంటే మీకు కోరిక ఉండేనా ఇట్లా బండి నేను తీసుకోవాలా, లేకపోతే ఎవరి దగ్గర లేకుండా అట్లాంటిది నా దగ్గర ఉండాలి? నేను ఆల్రెడీ దుబాయ్లో ఉన్నాయి కదా, దుబాయ్ దుబాయ్లో చాలా మంది నడుతుంది సేమ్. అసలు ఇది మాడిఫై మీరు ఎక్కడ చేపించినట్టు బండి అసలు? పంజాబ్ లో లో అంటే ఓన్లీ బాడీ తీసుకెళ్ళి అక్కడ తీస్తే ఈ టైర్ కానీ ఇప్పుడు చూసుకున్నట్టుంటే దాదాపు ఒక పెద్ద ట్రక్ ఉంటుంది చూసినారా, లారీ అంటే బరువులు మోసే లారీ ఉంటుంది చూసినావా, అంత ఉంది. మామూలుగా ఇదిగో ముందు ఎత్తుంటే ఇది 2 జానాలు ఉంది. ఈ టైర్ చేయించి అంటే ఈ దీంట్లో ఇట్లా ఇవి దొరుకుతాయా లేకపోతే సపరేట్ లేదు? The tire costs 1,50,000. 1,50,000 ఓన్లీ టైర్ కాస్ట్. ఓన్లీ టైర్ కాస్ట్. మరి నాకు ఒక డౌట్, 1,50,000 అంటే నా అట్లాంటి మంచి బైక్ కొడుకుని తిరుగుతాడు, నువ్వు టైర్ కే పెట్టినావంటే ఆ టైర్ లో గాలి నింపుతారా లేకపోతే నింపుతారా? గాలినా? పంచర్ అవుతుంది ఇది? మరి పంచర్ కి ఎక్కడ పోతారు మీరు? ఉన్నాయి ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా. అంటే మామూలు మన లోకల్ లో చేసే పంచరే మళ్ళా పంజాబ్ అంటున్నారు, దుబాయ్ అంటారు, దీనికొచ్చి అమెరికా పోతారు అనుకున్నాను. ఈ సైలెన్సర్ చూస్తా ఉంటే ఇది కూడా దీనికోసం సపరేట్ చేయించినదేనా? కంపెనీకి వచ్చింది. దీని మైలేజ్ కూడా దాదాపు ఉంటుంది నాకు తెలిసి కదా. 6-7 ఓన్లీ. ఇది ఒక 1 month 2 month తీస్తాను నేను బండి. అంతే, రెగ్యులర్ నడపాలి లేదు, రెగ్యులర్ లేదు, ఇప్పుడు ఒకసారి తీస్తాను. అసలు ఈ బైక్ చూస్తా అంటే ఒక చిన్నపాటి ఏది కూలి పని చేసుకుంటే హ్యాపీ బతకవచ్చు. ఈ బైక్ అట్లుంది, అది మామూలు కాదు. ఈ సీటు కూడా దీని తగ్గట్టు వచ్చింది, కంపెనీ నుండి వచ్చిందండి. అది ఆల్రెడీ మాడిఫై చేసింది. మాడిఫై ఆఫ్టర్ మార్కెట్. మాడిఫై మొత్తం ఎంత వచ్చింది మాడిఫైకి ఖర్చు? 7 lakhs. 7 lakhs. ఇంత పెట్టి మీరు చేపిస్తున్నారు కదా, ఎందుకు మీకు బండ్లంతా అంటే పిచ్చి? ఇట్లా అంటే మీ ఫ్రెండ్స్ ఎవరైనా కూడా ఇట్లా ఉండాలన్నా లేకపోతే మీకు చిన్నప్పటి నుండే దీని మీద ప్యాషన్ ఉందా? చిన్నప్పటి నుంచి. ఇప్పుడు ఇది ఎన్నో బండి మీ లైఫ్ లో? ఆల్రెడీ 7 to 8 వెహికల్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇంకా ఉన్నాయి అవి మీ దగ్గర? సేల్ చేసింది. ఇంకా చాలా వెహికల్ ఉన్నాయి సేల్ చేసింది. ఇప్పుడు ఇది బండి ఓన్లీ మాది పర్సనల్. మీకు బండ్ల మీద ప్రేమ ఉందా ఏదన్నా, లేకపోతే హార్స్ రైడింగ్ ఇట్లాంటి ఏం లేదు? ఓన్లీ బైక్. ఓన్లీ ఇది మాది పర్సనల్ వెహికల్. దీని గురించి చాలా మంది తీసుకున్నా మళ్ళీ సేల్ చేసింది నేను. బట్ ఇది బండి అంటే మాది పర్సనల్ వెహికల్. ఎన్ని సంవత్సరాలు అయింది బండి తీసుకొని మీరు? 3 years అయింది. 3 years నుండి ఇప్పటికి కూడా అసలు ఏదో మొన్న ఉన్నట్టుంది బండి. ఇది నేను లోపల పెడతా, పార్కింగ్ ఉన్నాయి కదా మా దగ్గర, సెపరేట్ గా పార్కింగ్. మీరు తప్ప ఎవరు తీయరా? ఓన్లీ నేను. ఓన్లీ మీరు ఒక్కరు మాత్రమే, ఎవరున్నా బ్యాక్ సైడ్ కూర్చోవాల్సిందే, ఎవరు టచ్ చేయడానికి లేదు. ఇంత ప్రేమతో పెట్టుకున్నారు ఈ బండిని, మామూలు విషయం కాదు. మేము అనుకున్నాం కార్ లో వేరే షూట్ ఉంటే వెళ్తున్నాం, కానీ ఇది చూస్తే ఖచ్చితంగా దీని గురించి ప్రజలకు తెలియజేయాలా అనే ఒక కారణంతో మీ దగ్గరకు వచ్చినాం అనమాట. దీంట్లో ఉన్న స్పెషాలిటీ ఏంది అసలు బండిలో? స్పెషల్ సీసీ ఉన్నాయి, మెయిన్ హార్స్ పవర్ 1800 cc అంటే చాలా ఫుల్ పికప్ ఉన్నాయి. భారీ పికప్. అయినా మీరు అనుకున్నా నేను 240 సార్ ఒక నిమిషం, నేను అనుకున్నా ఇంత స్పీడ్ ఉందంటే దాదాపు కనిపించకుండా వెళ్ళిపోతారు, కానీ మీరు చాలా స్లోగా పోతా. నేను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద దృష్టి పడేదారిలో వెళ్తున్నారు మీరు. ऑलरेडी गए गाड़ी अगर मैं निकाला तो सर मैं लोग कार में से मोबाइल में वीडियो को लेते रहते बहुत सारे लोग. సార్ మీకు పెళ్ళైందా? ఆల్రెడీ పెళ్ళి ఉన్నాయి నాకు. పెళ్ళైంది కదా, వదిలిని ఎప్పుడన్నా బండి మీద తీసుకుపోయినారా? అంటే మా వదిలి కన్నా బండి ఇస్తారా? మా అబ్బాయికి తీసుకుపోతా. అబ్బాయికి అంటే కాలేజ్ స్టూడెంట్ కాదు, ఓన్లీ వేరే వెహికల్ ఉన్నాయి, ఇది ఓన్లీ పర్సనల్. ఒకసారి మా వదిలిని కూడా తీసుకుపోండి, దీనిపైన ఎట్లా కెపాసిటీ లేదు. మరి ప్రేమతో సీటు కూడా కొంచెం పెద్ద చేయించచ్చు కదా. వేరే బండి ఉన్నాయి కదా, వేరే బండిలో వెళ్తారా? మామూలుగా లేదన్నా, ఇటువంటి బండి మన తెలంగాణలో ఎన్ని ఉంటాయి అసలు? ఒకటి ఉన్నాయి మా దగ్గర, ఒకటి ఉన్నాయి. ఒకటేనా? నెంబర్ ప్లేట్ ఇదేనా? ఇది పంజాబ్ నెంబర్ ప్లేట్. మనం టీజీ చేయాలి, దానికి 1,00,000 రూపాయలు వస్తుంది ట్యాక్స్. నంబర్ చేంజ్ చేసుకోవడానికి అంత ఖర్చు వస్తుంది? 1,00,000 రూపాయలు. స్పెషల్ ఏంటి దీంట్లో? స్పెషల్ ఇంపార్టెంట్ బైక్ ఉన్నాయి కదా, స్పెషల్ ఉన్నాయి. నార్మల్ బైక్ లా ఇది బైక్ లా చాలా డిఫరెంట్ ఉన్నాయి కదా.